షటిల్ బ్యాడ్మింటన్. హిస్టరీ. ఈజిప్టు, గ్రీసు దేశాలలో ఈ గేమ్ని షటిల్ కాక్, బాటిల్ డోర్ అని పిలిచేవారంట. షటిల్ కాక్, బాటిల్ డోర్. 18వ శతాబ్దంలో ఇండియాలో పూనా గేమ్ అని పిలిచేవారంట. తర్వాత 1873వ సంవత్సరంలో ఇంగ్లాండ్లోని గ్లాసెస్టర్ షైర్లో ఈ షటిల్ బ్యాడ్మింటన్ గేమ్ పుట్టింది. 1893 సెప్టెంబర్ 9వ తేదీన మొట్టమొదటిసారిగా ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ షటిల్ అసోసియేషన్ ఏర్పడింది. తర్వాత 1899 నుంచి ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు 1899 నుంచి ప్రారంభించారంట. తర్వాత 1934వ సంవత్సరంలో BAI బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. 1948-49 సంవత్సరంలో 1948-49లో థామస్ కప్ ఎవరికి? వరల్డ్ మెన్స్ ఛాంపియన్స్ టీంకి. ఏది? థామస్ కప్. తర్వాత 1956-57లో ఊబర్ కప్. ఇది ఎవరికి? ఉమెన్కి. ఊబర్ కప్ ఉమెన్కి. ఇక్కడ ఉమెన్ ఊబర్ కప్. వరల్డ్ ఛాంపియన్షిప్ వారికి 1956-57లో ఇవ్వడం ప్రారంభించారు. 1989లో సుదిర్మన్ కప్. సుదిర్మన్ కప్ ఎవరికి? మిక్స్డ్ డబుల్. (1972) మ్యూనిచ్ ఒలింపిక్లో షటిల్ బ్యాడ్మింటన్ గేమ్ని డెమోన్స్ట్రేషన్ చేస్తారు. దేంట్లో? ఒలింపిక్లో. తర్వాత 1992 బార్సిలోనా స్పెయిన్లో జరిగే ఒలింపిక్లో ఈ షటిల్ బ్యాడ్మింటన్ గేమ్ను పతాక క్రీడగా ప్రవేశపెట్టడం జరుగుతుంది. తర్వాత 1962లో ఏషియన్ గేమ్స్. 1966లో కామన్వెల్త్ గేమ్. ఇక్కడ చూడండి మెయిన్ పాయింట్. 1972 మ్యూనిచ్ ఒలింపిక్లో డెమోన్స్ట్రేషన్ చేస్తే 1992 బార్సిలోనా ఒలింపిక్ స్పెయిన్లో ఈ పతాక క్రీడగా ప్రవేశపెడతారు. 1962 ఏషియన్ గేమ్స్, 1966 కామన్వెల్త్ గేమ్. మెజర్మెంట్. లెంత్ వచ్చేసి 13.40 మీటర్స్ లేదా 44 ఫీట్స్ ఉంటుంది. విడ్త్ డబుల్స్కి అయితే 6.10 మీటర్స్ ఉంటుంది.
20 ఫీట్స్ ఉంటుంది. అదే సింగిల్స్కి అయితే 5.18 మీటర్స్ లేదా 17 ఫీట్స్ ఉంటుంది. ఏంటి విడ్త్, ఇది లెంత్, ఇది విడ్త్. ఈ సెంటర్లో డాటెడ్స్ ఉన్నాయి కదా, ఇది నెట్ లైన్ అనమాట. ఈ నెట్ లైన్ నుంచి ఇది షార్ట్ సర్వీస్ లైన్. ఈ షార్ట్ సర్వీస్ లైన్ మధ్య దూరం ఎంత ఉంటుంది అంటే 1.98 మీటర్స్ లేదా 6 feet 6 inches ఉంటుంది. తర్వాత ఈ షార్ట్ సర్వీస్ లైన్ నుంచి లాంగ్ సర్వీస్ లైన్ మధ్య దూరం ఎంత ఉంటుంది అంటే 3.96 మీటర్స్ లేదా 13 feet ఉంటుంది. ఇది లాంగ్ సర్వీస్ డబుల్ టు సింగిల్ లైన్ అన్నమాట. ఇది ఎంత ఉంటుందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 0.76 మీటర్స్ లేదా 2 feet 6 inches ఉంటుంది. లెంత్ 13.40 మీటర్స్ లేదా 44 feet. విడ్త్ డబుల్స్కి అయితే 6.10 మీటర్స్ లేదా 20 feet. ఇదే విడ్త్ సింగిల్కి అయితే 5.18 మీటర్స్ లేదా 17 feet ఉంటుంది. తర్వాత ఇది నెట్ లైన్ అన్నమాట. నెట్ లైన్ టు షార్ట్ సర్వీస్ లైన్. నెట్ లైన్ టు షార్ట్ సర్వీస్ లైన్ మధ్య దూరం ఎంత 1.98 మీటర్స్ లేదా 6 feet 6 inches ఉంటుంది. తర్వాత షార్ట్ సర్వీస్ లైన్ టు లాంగ్ సర్వీస్ లైన్ ఎంత ఉంటుంది 3.96 మీటర్స్ లేదా 13 feet ఉంటుంది. ఈ లాంగ్ సర్వీస్ డబుల్ టు సింగిల్స్ అన్నమాట. డబుల్స్ టు సింగిల్స్ ఎంత ఉంటుంది 0.76 మీటర్స్ లేదా 2 feet 6 inches ఉంటుంది. ఆల్ లైన్స్ థిక్నెస్ 4 centimeters ఉంటుంది. ఈ లైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి 0.76 మీటర్స్ లేదా 2 feet 6 inches ఉంటుంది కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.6 inches లేదా 0.46 centimeters ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి. ఈ కోర్టు చుట్టూ ఉండే ఖాళీ ప్రదేశం ఫ్రీ జోన్. ఈ ఫ్రీ జోన్ ఎంత ఉంటుంది అంటే బ్యాక్ లైన్ వైపు వచ్చేసి 2 meters ఉంటుంది. ఈ సైడ్ లైన్ వైపు వచ్చేసి 1.50 meters ఉంటుంది. ఇది ఫ్రీ జోన్. దీన్నే రన్ ఆఫ్ ఏరియా అని కూడా అంటారన్నమాట. తర్వాత పోల్ హైట్ 1.55 మీటర్స్ లేదా 5 feet 1 inches ఉంటుంది. ఈ పోల్ అనేది ఇక్కడ ఈ సెంటర్ లైన్ మీదే ఉంటుంది. ఈ పోల్ యొక్క వ్యాసం అంటే థిక్నెస్ మందం ఎంత ఉంటుందంటే ఈ లైన్స్ యొక్క థిక్నెస్ ఎంత ఉంటుందో ఈ పోల్ యొక్క థిక్నెస్ కూడా అంతే ఉంటుంది. ఎంత 4 centimeters ఉంటుందన్నమాట. తర్వాత నెట్ లెంత్ వచ్చేసి డబుల్స్కి విడ్త్ ఎంత ఉంటుందో నెట్ లెంత్ కూడా అంతే ఉంటుంది. 6.10 meters లేదా 20 feet ఉంటుంది. అదే సింగిల్స్కి అయితే కోట్ యొక్క విడ్త్ ఎంత ఉంటుందో నెట్ యొక్క లెంత్ కూడా అంతే ఉంటుంది. 5.18
మీటర్స్ లేదా 17 ఫీట్స్ ఉంటుంది. ఇది డబుల్స్కి, ఇది సింగిల్స్కి నెట్ యొక్క లెంత్. తర్వాత నెట్ విడ్త్ డబుల్స్కి కానీ సింగిల్స్కి కానీ సేమ్ ఉంటుంది అన్నమాట. 0.76 మీటర్స్ లేదా 2 feet 6 inches ఉంటుంది. తర్వాత నెట్ హైట్ పోల్ దగ్గర ఎంత ఉంటుందంటే 1.55 మీటర్స్ ఉంటుంది, లేదా 5 feet 1 inches. అంటే పోల్ హైట్ ఎంత ఉంటుందో నెట్ హైట్ కూడా అంతే ఉంటుందన్నమాట. తర్వాత సెంటర్లోకి నెట్ హైట్ వచ్చి 1.524 మీటర్స్ ఉంటుంది. తర్వాత కాక్ వెయిట్ 4.74 to 5.50 grams ఉంటుంది. ఈ కాక్ యొక్క ఓవరాల్ లెంత్ ఎంత ఉంటుందంటే, ఈ ఓవరాల్ లెంత్ వచ్చేసి 8.5 centimeters to 9.5 centimeters ఉంటుంది, లేదా 85 mm to 95 mm అన్న ఒకటే అన్నమాట. తర్వాత 3.35 inches నుంచి 3.75 inches వరకు ఉంటుంది ఓవరాల్ లెంత్. తర్వాత ఈ హెడ్ ఉంటుంది కదా, ఈ హెడ్ లెంత్ ఎంత ఉంటుందంటే 2.5 to 2.8 cm లేదా 25 to 28 mm అన్న ఒకటే అన్నమాట. తర్వాత 0.98 inches నుంచి 1.1 inches దాకా ఉంటుందన్నమాట ఈ కాక్ యొక్క లెంత్ మాత్రమే. తర్వాత ఈ కాక్ యొక్క డయామీటర్ ఎంత ఉంటుందంటే, కాక్ యొక్క డయామీటర్ ఇదే కాక్ యొక్క డయామీటర్. కాక్ యొక్క లెంత్ ఎంత ఉంటుంది అంటే 2.3 to 2.5 centimeters లేదా 23 నుంచి 25 mm అన్న ఒకటే, లేదా 0.9 to 0.98 inches ఉంటుంది ఈ కాక్ యొక్క హైట్. ఇది డయామీటర్, ఈ మెజర్మెంట్ డయామీటర్ అన్నమాట. తర్వాత ఈ ఫిదర్ ఉంటుంది కదా, ఈ ఫిదర్ వరకు లెంత్ ఎంత ఉంటుందంటే 6.2 to 7.0 centimeters ఉంటుంది, లేదా 2.44 inches to 2.76 inches ఉంటుంది. తర్వాత ఈ ఫిదర్ వరకు ఈ డయామీటర్ ఎంత ఉంటుంది అంటే 5.8 to 6.8 centimeters లేదా 2.28 inches to 2.68 inches ఉంటుంది. ఈ ఫిదర్ ఎన్ని ఉంటాయి అంటే 16 ఫిదర్స్ ఉంటాయి, 16. ఈ రాకెట్ బరువు వచ్చేసి 83 to 100 grams ఉంటుంది. ఈ రాకెట్ ఓవరాల్ లెంత్ ఎంత ఉంటుందంటే 68 centimeters ఉంటుంది. ఓవరాల్ లెంత్ 68 centimeter ఉంటుంది. తర్వాత ఈ విడ్త్ అనేది ఎంత ఉంటుంది అంటే 23 centimeters ఉంటుంది. ఇక్కడ లోపల భాగంలో విడ్త్ ఎంత ఉంటుంది అంటే 22 centimeters ఉంటుంది. ఓన్లీ ఈ స్ట్రైజ్ దీన్ని ఈ భాగాన్ని ఏమంటారు అంటే, ఈ మొత్తం భాగాన్ని స్ట్రైజెడ్ ఏరియా అంటారు అనమాట. స్ట్రైంజెడ్ ఏరియా అంటాం. ఈ స్ట్రైంజెడ్ ఏరియా మాత్రమే హైట్ ఎంత ఉంటుందంటే హైట్ కాదు, లెంత్ ఎంత ఉంటుంది అంటే 28 centimeters ఉంటుంది. ఇది స్ట్రైజెడ్ ఏరియా, ఇది థ్రోట్, ఇది సాఫ్ట్, ఇది హ్యాండిల్.
ప్లేయర్స్. ఒక్కొక్కరైనా ఆడతారు. సింగిల్స్ లేదా డబుల్స్ అయినా ఆడతారు. మిక్స్డ్ డబుల్స్ అయినా ఆడతారు. మిక్స్డ్ డబుల్స్ అంటే మెన్ ఉమెన్ ఉంటారన్నమాట. మిక్స్డ్ డబుల్. తర్వాత అఫీషియల్ టోటల్ ఎంతమంది అంటే 6 నుంచి 8 మంది ఉంటారు. ఇందులో రిఫరీ ఒకరు, సర్వీస్ జడ్జెస్ ఇద్దరు, స్కోరర్ ఒకరు, లైన్స్మెన్ ఇద్దరు లేదా నలుగురు ఉంటారు. తర్వాత టైమ్అవుట్స్. బెస్ట్ ఆఫ్ 3 సెట్స్ ఉంటాయి అన్నమాట ఈ షటిల్ బ్యాడ్మింటన్లో. ప్రతి సెట్కి ఒక టైమ్అవుట్ ఉంటుంది. అది 11వ పాయింట్ దగ్గర టైమ్అవుట్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ టైమ్అవుట్ డ్యూరేషన్ అనేది 60 సెకండ్స్ అంటే 1 మినిట్. తర్వాత గేమ్. బెస్ట్ ఆఫ్ 3 సెట్స్. 21 పాయింట్లకు ఉంటుంది. పాయింట్ డిఫరెన్స్ 2 పాయింట్ ఉంటే సెట్ విన్నర్గా ప్రకటిస్తారు. 21 పాయింట్ వరకు 2 పాయింట్ డిఫరెంట్. 21 పాయింట్ నుంచి 2 పాయింట్స్ లేకపోతే 29వ పాయింట్ వరకు వెళ్తుందన్నమాట. 29వ పాయింట్ లోపు 2 పాయింట్ డిఫరెంట్ ఉంటే సెట్ విన్నర్గా ప్రకటిస్తారు. 29 పాయింట్ వచ్చేంత వరకు 1 పాయింట్ డిఫరెంట్ ఉంటే 30 పాయింట్ దగ్గర సెట్ విన్నర్గా ప్రకటించడం జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే 30 పాయింట్ని సీలింగ్ పాయింట్ అంటారు. ఆట సర్వీస్తో ప్రారంభమవుతుంది. రైట్ టు లెఫ్ట్ డయాగ్నల్గా సర్వీస్ చేస్తూ ఉంటారనమాట. అండర్ఆర్మ్ సర్వీస్ చేస్తూ ఉండాలి. కార్డ్స్. 3 కార్డులు ఉంటాయి. ఎల్లో కార్డ్ వార్నింగ్, రెడ్ కార్డ్ వార్నింగ్ ప్లస్ ఆపోనెంట్కు పాయింట్ వస్తుంది. బ్లాక్ కార్డ్ ఉంటుంది దీంట్లో. ఈ బ్లాక్ కార్డ్ వచ్చేసి డిస్క్వాలిఫై. 3 కార్డులు. ఎల్లో కార్డ్ వార్నింగ్, రెడ్ కార్డ్ వార్నింగ్ ప్లస్ ఆపోనెంట్ పాయింట్, బ్లాక్ కార్డ్ డిస్క్వాలిఫై.